కూగ్లర్ హాస్పిటల్గా గుంటూరు కూగ్లర్ హాస్పిటల్ కట్టింది ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? ఏలూరులో ఉన్నటువంటి రాయ్ బహదూర్ గారు. ఎలా జరిగింది అని అంటే, ఈ దేశం నుంచి తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం, నేను వెళ్ళి పరిచర్య చేస్తాను, నవీకరించే దేవునితో కలిసి పనిచేయటం కోసం నేను వెళతాను అని ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్లై చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు అన్నారు, లేదు మా దగ్గర డాక్టర్గా పనిచేయటానికి మేము అంత శాలరీలు ఇవ్వలేము, నువ్వు డాక్టర్ అని అంటే ఈమన్నది, డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, నేను టీచర్గా వస్తాను. ఆ రోజుల్లో జనానా మిషన్ అని ఒకటి ఉండేది లూథరన్ సంఘాల్లో. జనానా మిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బయటికి రారు కాబట్టి వారి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పేది. ఈమె జనానా మిషన్లో నేను పాలిభాగస్తురాలు అవుతాను అని చెప్పి అప్లికేషన్ పెడితే, తక్కువ శాలరీకి మీరు పని చేయగలరా డాక్టర్ కదా అంటే, పర్వాలేదు నా పిలుపు తెలుగు ప్రజలు అని చెప్పి ఆమె తెలుగు ప్రజలకు వచ్చి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య తిని తినక వారిళ్లలో వారి గుడిసెల్లో వారితో ఉంటూ ఆమె కడుపు కట్టుకుని వారికి సేవ పరిచర్య చేస్తూ ఉంటే, ఆమె డాక్టర్ అన్న విషయం తెలుసుకుని రావు బహదూర్ గారు పిలిచారు. ఆయమ్మ మీరు రండి, మీరు డాక్టర్ అట కదా, నా భార్య ప్రసూతిలో ఉంది, ఆమెకు ఏదో సమస్య ఉంది, ఆమెకు తట్టుకోలేకపోతుంది, సహాయం చేయండి అంటే 6 నెలలు వారింటికి ప్రతిరోజు వెళ్ళి ఆమె సేవ చేసింది. ఆమె వాళ్ళ ఇంటికి వెళుతుంది, ఇంటికెళ్ళి బయటకు వచ్చే వరకు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఈ డాక్టర్ గారు వెనక, అంటే దాన్ని ఏమంటారు, హిప్ భాగంలో పసుపు కనిపించేది. ఏంటిది పసుపు కనిపిస్తుంది ప్రతిరోజు అని ఆలోచించి ఒకరోజు బయటకు ఆలు పెట్టక ముందు వెనక్కి తిరిగి చూస్తే పసుపు నీళ్లు చల్లుతున్నారు. మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి ఈ స్త్రీ మా ఇంటికి వచ్చింది కాబట్టి క్షత్రియ వర్గానికి చెందినటువంటి మేము మైలపడిపోయాం, ఇప్పుడు ఈ పసుపు నీళ్ల ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటాం అన్నటువంటి ఈ పాత ఆలోచనను క్రీస్తు నవీకరిస్తున్నాడు. సమాజములను నవీకరించే పనిలో కూగ్లర్ను వాడుకున్నాడు. ఆమె అన్నది, మీరు నన్ను ఎంత హ్యూమిలియేట్ చేసినా సరే, నేను మ్లేచ్ఛురాలని అని నువ్వు అన్నా సరే, I will not stop loving you. She embraced that humility. ఆమె వచ్చింది, పండంటి బిడ్డను కనేలా సహాయం చేసింది. ఆ తర్వాత రావు బహదూరే ముందుకొచ్చి 50 పడకలకు అవసరమైనటువంటి ఆసుపత్రి, మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి గుంటూరులో కట్టించడానికి స్థలం ఇచ్చింది ఆయనే. That is how you influence the world and you be part of making this world new. విద్యా విధానాన్ని నూతనపరచటం, వైద్య విధానాన్ని నూతనపరచడం.